అదేంటి కౌంటింగ్? స్టార్ట్ చేసుకుందామండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి నీకే స్తుతులు స్తోత్రములైనా గత వారం నుంచి వారం వరకు మమ్మల్ని చదువులక్కలో ఉంచి మరి ఒకసారి నువ్వు ఆయన మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయుష్కాలను బట్టి ఆరోగ్యాన్ని బట్టి నీ కోటాను కొట్టాలి నా స్తోత్రాలు తండ్రి. ఇప్పటి వరకు పాటలు పాడుతుందను, బైబిల్లోని వాక్యం చదువుతుందను, మొదటి మెసేజ్ చెబుతుందను, నీ యొక్క ఆత్మ సహాయాన్ని మాకు మెండుగా దయచేసి నడిపించిన విధానాన్ని బట్టి నీ కోటాను కొట్టాలి నా స్తోత్రాలు తండ్రి. మరి ప్రాముఖ్యమైన సమయంలోనికి వెళ్తూ ఉండగా ఆయన శుద్ధాత్మ యొక్క పరిపూర్ణమైన సహాయాన్ని నాకు అందించమని అర్థిస్తూ వినుసున్న పిల్లలు కూడా మనం చక్కగా విని అర్థం చేసుకునేలాగా మరి మా అందరికీ కూడా జ్ఞానం దేశం బ్రతమాడుకుంటూ, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే మీ యొక్క ఆరాధన జరుగుతుందో అక్కడ సమస్త మహిమాకాంత ప్రభావం మీరు పొందుకోవాలని బ్రతమాడుకుంటూ ఈ ప్రార్థన నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు స్థితిగా నామమున అడిగి వేడుకుంటున్న పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ యొక్క వీడియో చూసిన వారు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు లైక్ చేయడం ద్వారా, సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. ఈ విషయాన్ని అయితే గమనించండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక మనం అయితే వాక్యంలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు మన పాఠం ఏంటంటే, ఎక్కువగా మనం ఈ టాపిక్ మీదే మాట్లాడుతూ ఉంటాం, కానీ డైరెక్ట్గా అదే టైటిల్లోకి వచ్చేసాం. అదేంటంటే ఆత్మ సావదు, అగ్ని ఆరదు. పాఠం పేరు ఏంటండి? ఆత్మ సావదు, అగ్ని ఆరదు. అదేంటి అగ్ని ఆరదా, ఆరిపోద్దే అని అనుకుంటాం మనం, కానీ ఆరని అగ్ని కూడా ఉందండి. మనం ఏదైనా చెత్త కానీ కంప కానీ ఒకసారి పోగు చేసి మంట అంటించామనుకోండి, ఎంతసేపట్లో కాలిపోద్దండి. అది పెద్దది అయితే అరగంట పట్టింది, అది చిన్న చెత్త అయితే 2-3 నిమిషాలనే అయిపోద్ది. అదే ఏదైనా ఒక ఫ్యాక్టరీ పేలిపోయింది అనుకుందాం, సపోజ్ గ్యాస్ కంపెనీ పేలింది అనుకుందాం, అది ఎంతసేపు పట్టిద్దండి? ఒక గంటలో మొత్తం చుట్టుపక్కల అంతా కూడా మాడి మసి అయిపోయి అంత మసి కనబడుద్ది. కానీ మరి ఇక్కడేంటి, ఆత్మ సావదు అగ్ని ఆరదు అని టైటిల్ పెట్టండి. ఎక్కడ అగ్ని ఆరదు? ఒకసారి మేము గ్యాస్ కంపెనీ దగ్గర అక్కడ మన ఇల్లు ఉండేది కదా, అక్కడ ఒక లారీ ఒక డ్రైవరు డ్రైవింగ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఆయన తాగున్నాడంట, కొంచెం తాగుండి బండి పడేసాడు. కరెక్ట్గా మన ఇంటి ముందుకు వచ్చాక పడేసిండు లారీ. దాంట్లో డీజిల్ మాత్రమేనంట. అదే పెట్రోల్ కనుక ఉన్నట్టయితే ఇంకా పెద్ద పెద్ద మంటలు వచ్చాయి. డీజిలే ఉంది. డీజిల్ మంట అంటుకొని అది దగ్గర ఒక 4-5 గంటల పాటు మండుతూనే ఉంది. తర్వాత ఆరిపోయింది. అంత డీజిల్ కూడా 12,000 లీటర్లు ఉన్నటువంటి డీజిల్ కూడా 4-5 గంటల్లోనే మండటం జరిగింది. అలాగే ఇంకా మనం చూడగలిగితే ప్రపంచాన్నే కాల్చివేసే అణుబాంబులు ఉన్నాయండి. ఈ అణుబాంబులు కనుక ప్రపంచం మీద తగలబడేట్టుగా వేస్తే కనుక 1 రోజులో 2 రోజుల్లో మొత్తం ప్రపంచం మొత్తం కూడా స్మాష్ అయిపోద్దండి. కానీ మంట అనేది ఎప్పటికప్పుడు ఆరిపోయే అవకాశం ఉంది. మీ ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, ఈ లోకంలో ఉన్న మంటలన్నీ కూడా ఏదో ఒక టైంలో కొంతకాలం కొన్ని గంటల తర్వాత, 1 రోజు తర్వాత, 2 రోజుల తర్వాత ఆగిపోయే అవకాశం ఉంది. కానీ మరి ఇక్కడ మన టైటిల్ ఏంటంటే ఆత్మ సావదు, అగ్ని ఆరదు. ఇంకో విషయం ఏంటంటే, చాలామంది ఆత్మహత్య అంటారండి. ఆత్మను హత్య చేయడం కుదురుతుందా? మరి చాలామంది ఎవరైనా ఊరేసుకొని ఉన్నారనుకోండి, మనం అక్కడికి వెళ్ళి అడిగామనుకోండి, ఏంటండి ఏం జరిగిందంటే ఆత్మహత్య చేసుకున్నాడండి అంటారు. ఆత్మహత్య చేసుకున్నాడా లేకపోతే శరీర హత్య చేశాడా? అతను శరీరాన్ని మాత్రమే హత్య చేశాడు, కానీ ఆత్మను ఎవ్వరూ చంపలేరు. ఇది మాత్రం మనం గుర్తించాలన్నమాట. ఆత్మహత్య అనేది జ్ఞాన విరుద్ధమైన మాట. తెలుగు గలవాళ్ళు అయితే ఆ మాట మాట్లాడండి, ఆత్మహత్య చేసుకున్నాడని. చచ్చిపోయాడని అనవచ్చు, లేకపోతే శరీర హత్య చేసుకున్నాడని చెప్పుకోవచ్చు. కానీ ఆత్మహత్య అనేది బైబిల్ తెలిసిన మనము ఏదో వాడుకలో వచ్చినట్టుగా పక్క మనం కూడా నోరు జారకూడదు, కరెక్ట్గా మాట్లాడాలన్నమాట. ఎందుకంటే మా బైబిల్ తెలుసు కదా. ఆత్మను ఎవరైనా హత్య చేయగలుగుతారా? ఇప్పుడు మా దొరకరావు ఉన్నాడు ఊళ్ళో, అతను ఏం చేశాడు? ఊరేసుకున్నాడు. ఆయన చేసిన ఆత్మహత్య శరీర హత్య? శరీర హత్య మాత్రమే చేయగలిగాడు, కానీ ఆత్మను మాత్రం ఎవరో కూడా హత్య చేయలేరు. అతని ఆత్మ ఎక్కడ ఉందంటే మన అందరికీ తెలిసిందే.
ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో బాప్తిసం తీసుకొని దేవుని కోసం జీవిస్తారో వాళ్ళ ఆత్మ ఎక్కడికి వెళ్తుందంటే పరదేశకు వెళ్తుంది. ఎవరైతే మరి దేవునికి విరుద్ధంగా జీవిస్తారో బాప్తిసం తీసుకోకుండా ఉంటారో వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారని మనందరికీ తెలిసిన విషయం. ఈ ఆత్మల గురించి అయితే ఎక్కడన్నా స్కూల్లో చెప్పారండి, మీరు డిగ్రీ చదువుకున్నారుగా, ఎక్కడ ఆత్మ గురించి ఎక్కడ చెప్పడం జరిగిందా? ఈ యొక్క డిగ్రీ ఈ పాఠాలు 1వ క్లాస్ నుంచి డిగ్రీ వరకు కూడా ఈ లోకానికి సంబంధించిన ఆయన చరిత్ర, ఈయన చరిత్ర, దోమ చరిత్ర, కప్ప చరిత్ర అని ఈ చరిత్రలో చెప్తారు కానీ మన చరిత్ర గురించి చెప్పరండి. మన ఆత్మ అనేది చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామని చిన్నప్పటి నుంచి 1వ క్లాస్ నుంచి డిగ్రీ వరకు కనుక చెప్పినట్టయితే ఎన్ని మానభంగాలు, ఆత్మహత్యలు, ఊరేసుకోవటాలు, రైలు కింద పడి చచ్చిపోవటాలు ఇవన్నీ కూడా జరగవండి. అంటారు కదంటారు. అదే 1వ తరగతి నుంచే కూడా డిగ్రీ వరకు కూడా కనీసం ఒక సబ్జెక్ట్ అన్న, ఇప్పుడు ఆరు సబ్జెక్టులు ఉంటాయి కదా, 6 సబ్జెక్టులు ఒక సబ్జెక్ట్ అన్న ఆత్మ గురించి చెప్పినట్టయితే ఎవరన్నా ఇలాంటి తప్పులు చేస్తారా అంటే చేయరండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వింటున్నారు కదా. అందుకని ఆత్మహత్యలు ఎవరన్నా కొంతమంది సినిమా యాక్టర్లు, ఒక అతను ఉదయకరణ ఉన్నాడు కదా, అతను ఏం చేశాడండి, అప్పుల బాధ తట్టుకోలేక లేకపోతే అవమానం తట్టుకోలేక ఎలాంటి అవకాశాలు రాక ఏం చేశాడు, శరీరహత్య చేశాడండి. అది శరీరాన్ని హత్య చేసుకున్నాడు. అంటే మనం ఏమనుకుంటే ఆత్మహత్య అనుకుంటాం. ఆత్మ మరి చచ్చిపోయిందండి, చచ్చిపోదండి. అలాగే న్యాయశాస్త్రం కూడా ఏమంటుందంటే ఆత్మహత్య అని అంటుంది. న్యాయశాస్త్రానికి కూడా బొరలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆత్మని ఎవరో హత్య చేయలేరండి. కానీ దీని గురించి చెప్పాలంటే ఎవరు చెప్పాలంటే బైబిలే చెప్పాలండి. ఆత్మ గురించి చెప్పాలంటే బైబిలే చెప్పాల్సిందే. మిగతా ఎక్కడ ఏ పుస్తకంలో కూడా దొరికిద్దండి, బయట పుస్తకాల్లో ఎక్కడన్నా ఎవరు కూడా చెప్పరండి. కానీ ఈ ఆత్మను చంపటానికి ఇద్దరికి మాత్రం ఫుల్ పవర్స్ ఉన్నాయండి. చెప్పగలుగుతారా? ఎస్, అపవాదికి అంటే ఇప్పుడు చంపటం అంటే అసలు లేకుండా చేయటం కదండి, అది అనంతం అన్నమాట. ఇక ఒక్కసారి కనుక అపవాది మనల్ని కనుక పట్టి పిడిచి ఎక్కడ తీసుకెళ్తాడంటే నరకానికి, అగ్నిగుండానికి తీసుకెళ్ళిపోతాడు. అక్కడికి తీసుకెళ్తే మళ్ళీ బయటికి రావటం ఉంటుందా అంటే ఇక అక్కడ వరకు క్లోజ్ అనమాట మన జీవితం. అలాగే దేవుడు కూడా అంతే, మనం చేసిన తప్పులను బట్టే నరకంలో పడేస్తాడు. అపవాది కూడా అంతే, మనం ప్రతి నిత్యం కూడా మనల్ని కాళ్ళు పట్టుకొని కిందకి లాగుతూ ఉంటాం. నాకు దక్కని ఆ మహాలోకం ఎవరికి దక్కడానికి వీల్లేదని చెప్పేసి అతను నిరంతరం కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాడండి. మనం చచ్చిపోయేంత వరకు కూడా ఏదో రకంగా వీళ్ళని కిందకి లాగుదామని చూస్తూ ఉంటాడు. అయినా సరే దేవుడు మనకి మరి ధైర్యాన్ని చెప్పి ఆయన అటువైపు ఇంకోవైపు లాగుతూ ఉంటాడండి. ఈ విషయాన్ని మనందరం కూడా 2 మహాశక్తుల మధ్య నలిగిపోయేది ఎవరంటే మనిషి మాత్రమే. ఈ 2 మహాశక్తులకి ఎవరు కావాలండి? మనిషే కావాలి. దేవునికి మరి ఆయన కోరికలో అసలు ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే ఆయనే మనం సృజించాడు. మరి పుట్టిన దగ్గర నుంచి గాలి కానీ, నీరు కానీ, మరి చిన్నపిల్లలకు పాలు కానీ ఇవన్నీ కానీ ఎక్కడి నుంచి వస్తాయండి? దేవుడు ఇస్తాయని, లేకపోతే రావండి. అలాగే అపవాది అతను పెత్తనం చేసి మనల్ని ఎక్కడికి తీసుకెళ్దామని చూస్తాడంటే నరకానికి తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడండి. ఎందుకంటే అక్కడి నుంచి గెంటి వేయబడ్డాడు భూమి మీదకి. గెంటి వేయబడిన వాడు ఎవరి మీద కోపం అండి? మన మీదే కోపం అండి, దేవుడి మీద కాదు. దేవుడి మీద కోపం వస్తే ఏమైంది? వెంటనే మరి పాతాళాన్ని కూడా పంపించే అవకాశం ఉంటుంది. దేవుడి మీద కోపం తెచ్చుకుంటే ఉపయోగం లేదు. నా పిల్లలని అనుకుంటున్నాడు కదా, వీళ్ళని నేను నరకానికి తీసుకెళ్ళిపోతే ఆయన గుండె కోత మిగిల్చేవాడిని అవుతానని చెప్పి మన మీద గురి పెట్టాడండి. ఇప్పుడు వాళ్ళు బాగానే ఉండి మధ్యలో ఇరుక్కుపోయింది ఎవరంటే మానవుడండి. చూసారా? అంటే దేవుడు మనల్ని నాశనం అవ్వని అనట్లేదు ఆయన. అందుకనే ఆయన ప్రియకుమారుని కూడా భూమి మీదకి ఎందుకు పంపించాడు? యేసుక్రీస్తుల వారిని మన కోసమే. ఆ అపవాది యొక్క చేతుల్లో పడకుండా ఆయన చెప్పిన మంచి మాటలను బట్టి మీరు రక్షణలోకి వస్తారని చెప్పేసి యేసుక్రీస్తుల వారిని పంపించాడు. యేసుక్రీస్తు వారు అసలు భూమి మీదకి రావాల్సిన అవసరం లేదండి. అయినా కానీ ఎందుకు వచ్చాడంటే ఆయన నా పిల్లలందరూ కూడా పుట్టినట్టు పెరగటం, పరలోక రాజ్యానికి వెళ్ళిపోతున్నారు, నరకానికి వెళ్ళిపోతున్నారు. ఈ బాధ నేను చూడాలని చెప్పేసి ఆయన యొక్క ప్రియకుమారుడిని యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించడం జరిగిందన్నమాట. ఈ యొక్క విషయాలు అయితే మనం గమనించాలండి. అదే ఆత్మకి ముగింపు అనేది లేదండి, చావు అనేది లేదు ఆత్మకి.
కాకపోతే శాశ్వతంగా నరకానికి అగ్నిగుండానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది, కానీ అక్కడ కూడా చచ్చిపోదండి ఆత్మ. మనిషి అన్న చచ్చిపోతాడేమో కానీ ఆత్మకు మాత్రం చావు లేదు. ఆత్మ చావదు. ఎన్ని యుగాల పాటు కూడా అగ్నిగుండంలో కాలిపోతానే ఉండాలి, కానీ చావు అనేది లేదు. కానీ యేసుక్రీస్తు వారు ఒక మంచి మాట చెప్పారు. ఆయన మహానుభావుడు, మనందరి కోసం ఈ సత్యాన్ని ఈ ప్రపంచానికి చెప్పడానికి ఆయన నోట్లోంచి వచ్చిన ఒక్క మాట మనం చదువుకుందామండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 63 వచ్చిన ఒక్కసారి చదవండి. అక్కడ చాలా మంచి విషయం చెప్పాడు యేసుక్రీస్తు వారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 63 వచ్చిన 6:63. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. చూసారా, ఈ మాట ఎక్కడ బయట పుస్తకాలు ఎక్కడ మనకు కనిపించిందండి? ఎన్నో గ్రంథాలు ఉన్నాయి కదా, ఎన్నో పుస్తకాలు ఉన్నాయి కదా, అది ఎక్కడ కనిపించింది అంటే ఎక్కడా కనిపించదండి. ఈ మాట చెప్పింది ఎవరండి? మన రక్షకుడైన యేసుక్రీస్తు చెప్పిన మాటేనండి. ఆయన ఏం చెబుతుందంటే ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. మన కళ్ళ ముందు చాలామంది చనిపోతున్నారు. ఆ శవాన్ని భద్రంగా ఇంట్లోనే ఉంచుకుంటున్నారు, మంచం మీద పడుకోబెట్టి తీసుకెళ్ళిపోతున్నారండి. ఒకరోజే ఒక పూట ఉంచుతారు మహా అయితే. కొంతమంది మార్నింగ్ చనిపోతే సాయంత్రం కల్లా చుట్టాలందరికీ కౌరు పెడతారు, సాయంత్రానికే తీసుకెళ్ళిపోతారు. కొంచెం డబ్బుండోళ్ళు అయితే ఏం చేస్తారంటే ఒక రోజు 2 రోజులు సినిమా యాక్టర్లు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారనుకున్న వాళ్ళని బాక్స్లో పెట్టి ఎన్ని రోజులు ఉంచుతారండి? 2 రోజులు 3 రోజులు కూడా ఉంచుతారు. ఇప్పుడు శ్రీదేవి గారు చనిపోయారు. ఆమె చనిపోయినప్పుడు ఎన్ని రోజులు పట్టిందండి? అక్కడ గవర్నమెంట్ ఒప్పుకొని మన ఇండియాకి రావడానికి, మళ్ళీ ఇండియాకి వచ్చిన తర్వాత ఎన్ని ఊరేగింపులు ఇవన్నీ చేసి మళ్ళీ ఇవన్నీ చేయడానికి 3 days ఏమో పట్టిందండి. ఫారిన్లో చనిపోయిందిగా. ఫంక్షన్ కోసం వెళ్ళి అక్కడ స్నానం చేస్తా చనిపోయిందని చెబుతున్నారు, ఏదో చెబుతున్నారు. అవన్నీ మనకు అవసరం లేదు, కానీ 3 days పట్టిందండి. అదే పేదవాళ్ళు అయితే, మన ఇండియాలో వాళ్ళు అయితే ఎంపటే మార్నింగ్ చనిపోతే సాయంత్రం కల్లా తీసేస్తారు. నైట్ కనుక చనిపోతే మార్నింగ్ 12 గంటల లోపల చుట్టాలందరికీ పెట్టి కౌరులు పెట్టండి. చిన్న అమ్మాయికి ఫోన్ చేయండి, పెద్ద అమ్మాయికి ఫోన్ చేయండి, పెద్ద కొడుకు చిన్న కొడుకు ఎక్కడున్నారు, సింగపూర్లో ఉన్నారు, అయినా సరే ఇమ్మీడియట్గా వచ్చేవి చెప్పండి అని కౌరు పెట్టి. అదే మన ఇండియాలోనే అనుకోండి గంటల మీద వచ్చేసేస్తారు. అదే ఫారిన్ కంట్రీలో అంటే కొంచెం టైం పట్టింది అనమాట. వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇక తీసుకెళ్ళిపోతారనమాట. చనిపోయిన మనిషిని ఒకవేళ భార్య అప్పుడు ఎలా ఏడ్చిద్దండి? చాలా బాధ ఉంటుందండి. ఏడ్చి అమ్మ మీ ఆయన ఉంచుకుంటావా ఇంట్లో అంటే ఉంచుకుంటుందండి. వద్దు అది ఆమె కూడా ఏముంటుంది, కొడుకులు కూతుళ్ళు వాళ్ళు ఏమంటారు, తీసేయండి అంటారు వాళ్ళు కూడా. ఎందుకంటే అప్పటి వరకు ఎంతో ప్రేమించిన వ్యక్తిని ఎందుకని అట్లా అంటారో చెప్పగలుగుతారా? కారణం ఏంటి? అప్పటి వరకు ఎంతో అదే అప్పటి వరకు ఎంతో ప్రేమించిన కుటుంబ సభ్యులు కూడా ఏమంటారంటే ఆ స్మెల్ ఇక తట్టుకోలేరనమాట. బాడీ అనేది పాడైపోతూ ఉంటుంది రోజు రోజుకి. అందుకనే ఇక ఇది సృష్టి ధర్మం అండి. దేవుడు కూడా ఏం చెప్పాడంటే శవాన్ని ఇంట్లో ఉంచుకోవాల్సిన అవసరం లేదు, తీసుకెళ్ళి సమాధి చేసేయటమే. అలాగే మరి మన మాజీ ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు చనిపోయారండి. ఆయన ఎలా దహన సంస్కారాలు చేశారండి? ఇంకో క్వశ్చన్ వేస్తాను. ఆయన బ్రతుకుండగా ఆయన ఒంటి మీద నొప్పి అంటిస్తే ఇట్లా నొప్పి కనుక వేస్తే కేకలు పెడతాడా, చల్లగా ఉందంటాడా? బతుకుండగా కేకలేనమాట. ఏదైనా మనకి నూనె చుక్క పడితేనే కేకలు పెడతామే, అలాగే ఏదైనా నెట్టు దెబ్బ తగిలినా కేకలు పెడతాము. అలాగే ఒక నుప్పురవ్వ తీసుకొచ్చి అరిచేతులు వేసామనుకోండి, పెద్ద కనకనలాడే నుప్పురవ్వ తీసుకొచ్చి అరిచేతులు పెడితే ఏంటి పరిస్థితి ఏంటి? వద్దు అని ఇసిరేసేస్తాం. అలాగే పివి నరసింహరావు గారిని అంట చనిపోయిన తర్వాత గంధపు చెక్కలతో నెయ్యి పోసి తగలబెట్టారంట. అయినా కానీ ఆయన ఏమి మాట్లాడలేదంట. కారణం ఏంటి? అది
దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి మీకు అర్థం కావడానికి అడుగుతున్నారులే. చనిపోతే శరీరం ఉంది కదా, చనిపోయాడు ఓకే, శరీరం ఉందా లేదా అయింది? శరీరం ఉందా లేదా? ఎస్. అందుకని యేసుక్రీస్తు వారు ఏమన్నాడు, ఈ వాక్యం అర్థం కావడానికి అడుగుతున్నాను అనమాట. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. ఈ శరీరానికి మనం బతుకుండంగా ఎన్ని రాస్తామంటే ఏది కనపడదు దాన్ని పోస్తూ ఉంటాం, మొహానికి క్రీములు రాస్తూ ఉంటాము, పూటకి ఆహారం పెట్టాలి, మంచి మంచి బట్టలు వేసుకుంటాము, ఫిట్నెస్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేసుకుంటాం. కానీ ఇవన్నీ కూడా నిష్ప్రయోజనము అన్నాడండి. అంటే ఇవన్నీ చేయొద్దంటే చేసుకోండి, తప్పేం లేదు, కానీ దీనివల్ల పెద్ద ఉపయోగం ఉండదన్నాడు. దీనికన్నా కూడా నువ్వు బైబిల్ చదువుకొని నీ ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి టైం ఇచ్చిస్తే అది గొప్ప అని దేవుడు చెప్పడం జరుగుతుంది. యేసుక్రీస్తు అదే అన్నాడు అనమాట. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. చచ్చిపోయిన కోడినన్నా సరే కోసుకొని చికెన్ అన్నా వండుకొని తింటారేమో, కానీ మనిషిని ఎక్కడన్నా మన ఏరియాలో ఎవరన్నా వండుకొని తింటే మనం చూసామంటే వేరే వేరే ఫారిన్ కంట్రీస్ వాళ్ళంటే చెత్తా చెదరం అన్ని పనులు చేస్తారులే, కానీ మన ఇండియాలో ఎవరైనా సరే మనిషి చచ్చిపెట్టారే మంచి చచ్చిపెట్టారని కోసుకొని తింటారండి ఎవరన్నా? కుటుంబ సభ్యులు అయితే చాలా బాధపడతారు, బంధువులు బాధపడతారు. ఒకవేళ చిన్న వయసులో చచ్చిపోతే ఇంకా బాధపడతారండి. 70 సంవత్సరాలు అసలు ఈ రోజులో నన్ను అడిగితే 60 సంవత్సరాలు దాటిన తర్వాత 70 సంవత్సరాలు దాటిన తర్వాత చనిపోతే పెద్ద బాధపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే అప్పటికే ఎంతో కాలం జీవించేస్తారు వాళ్ళు. ఆ టైంలోనే దేవుడు ఆకర్షించుకునే వాళ్ళనే దేవుని పనిలో వాడుకుంటే కనుక వండర్ఫుల్ అనమాట. లేదా చివరి దశలో సరే నీకు 70 వచ్చినాయి అప్పుడు నువ్వు మారుతానా సరే ఓకే అంటున్నాడు ఆయన. 80 సంవత్సరాలు వచ్చినప్పుడైనా ఓకే అన్నాడు. 100 సంవత్సరాలు ఇప్పుడు కూడా ఒప్పుకున్నాడు ఆయన. 70-80 సంవత్సరాలు నీ ఇష్టం వచ్చినట్టుగా జీవించి జస్ట్ నువ్వు చనిపోయే ముందైనా సరే నువ్వు కనుక బాప్తిసం తీసుకున్నట్టు నీకు పరలోక రాజ్యం ఇస్తాను అని చెప్తున్నాడు. అది కూడా మనం గ్రహించాలండి. ఇంకా మనం చూడగలిగితే మత్తయి సువార్త 7వ అధ్యాయం చివరి వచనం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం చివరి వచనం. ఏలయనగా ఆయన వారి శాస్త్ర వలె కాక అధికారం గలవాని వలె వారికి బోధించారు. యేసుక్రీస్తు వారు అంటే ఎలా బోధిస్తున్నారంటండి? భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన అధికారం గలవాని వలె బోధిస్తున్నాడు. అందుకని ఆయన కొంతమంది అపార్థం చేసుకున్నారండి. ఈయనేంటి అబ్రహాం గారు నేను పుట్టిన తర్వాత పుట్టాడు అంటాడు. ఆయన ఏమన్నాడంటే నా దినంలో చూడాలని అబ్రహాం గారు ఎదురు చూశారని చెబుతుంటే అపార్థం చేసుకుంటున్నారండి వాళ్ళు. అబ్రహాం గారు ఎప్పుడైనా ఈయన ఎప్పుడైనా అండి దానికి ఈయనకి ఎన్ని సంవత్సరాలు తేడా? దగ్గర 1000 సంవత్సరాలు తేడా అండి. 1000 సంవత్సరాలు తేడా అయినా సరే ఏంటి ఆయన ఎప్పుడో పుట్టిన గురించి నా తర్వాత పుట్టాడు అంటాడు అని వీళ్ళకి అర్థం కాలేదు. అధికారం గలవాని వారు కొన్ని మాటలు మాట్లాడినా సరే మళ్ళీ విశ్రాంతి దినాన్ని అధిగమించాడండి. యూదులు లేదా ఇశ్రాయేలు విశ్రాంతి దినాన్ని అధిగమిస్తారండి, చాలా కట్టడిగా చేయాలి. కానీ యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? విశ్రాంతి దినం రోజున కూడా ఏం చేశాడండి? ఆయన ఒక పని చేశాడండి. ఏం చేశాడు చెప్పండి? ఊత చేయగల వారిని స్వస్థ చేశాడు. విశ్రాంతి దినాన్ని నువ్వు పాటించట్లేదయ్యా, శనివారం ఏ పని చేయకూడదు కదా, నువ్వేంటి ఎలాంటి పనులు చేస్తావు అంటే అప్పుడు ఆయన ఒక కౌంటర్ ఇచ్చాడు. వాళ్ళకి ఆరాధన మాత్రం చేయొచ్చు, చిన్న ఎలాంటి పనులు చేయకూడదు అనమాట, వర్క్స్ అనేది చేయకూడదు అనమాట. అప్పుడు విశ్రాంతి దినం అంతగా పరిశుద్ధంగా పాటించేవాడు యూదులు. దేవుడు పాటించమని చెప్పాడు. పొయ్యి కూడా అంటించకూడదు. అంతమంది రోజే అవసరమైతే వండుకొని పెట్టుకొని అవి తింటమే, కానీ పొయ్యి ఎరిగకూడదు అన్నమాట. ఈయనేం చేశాడంటే ఆ రోజున విశ్రాంతి దినం రోజున ఒక అతను వచ్చి నాకు స్వస్థత చేకూర్చంటే ఆయన స్వస్థత ఇచ్చాడు. అక్కడ ఉన్న వాళ్ళు శాస్త్రీయ పరిశీలి అందరూ కూడా ఈయన మీద సీరియస్ అయ్యారు అనమాట. నువ్వేంటి ఇట్లా చేస్తున్నావు, విశ్రాంతి దినాన్ని మీరిపోతున్నావు కంటే ఆయన ఏమన్నాడంటే ఒక క్వశ్చన్ వేశాడు వాళ్ళకి. మీ ఎద్దు కానీ ఆవు కానీ గుంట్లో పడిపోయింది అనుకో, అది మీ కళ్ళ ముందు, దాన్ని వదిలేసేస్తారా దాన్ని బయటికి తీస్తారా విశ్రాంతి దినం అని ఆయన అడిగాడు. ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? లేకపోతే తీపి చచ్చిపోతుంది కదా, ఊపిరి పడింది అనుకో. అందుకనే నేను ఇతను కూడా అనారోగ్యంగా ఉన్నాడు కాబట్టి నేను రక్షించాను అని విశ్రాంతి దినాన్ని బ్రేక్ చేశాడు అనమాట ఆయన.
పాటించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈయన అన్ని హక్కులు ఉండేవి అనమాట. 3 లోకాల మీద దేవునికి ఎంత హక్కు అయితే ఉందో యేసుక్రీస్తు వరకు కూడా ఈ 3 లోకాల మీద ఆయన కూడా అంతే హక్కు ఉంది. అందుకని బ్రేక్ చేయటం జరిగిందనమాట. అందుకని ఈయన అధికారం గల వాని వలె చేసేవారికి చాలామంది ఏంటంటే అపార్థం చేసుకున్నారండి యేసుక్రీస్తు వారిని. వాళ్ళకి అర్థం కాలేదు. ఆయన మట్టి పొరలో, ఒక మాటలో చెప్పాలి, సొంటలు అంటారు చూసావా. యూదులు లేదా ఇశ్రాయేలు వాళ్ళు సొంటలు అని చెప్పుకోవచ్చు. ఏ విషయంలో అండి? దేవుని అర్థం చేసుకునే విషయం అండి, మిగతా విషయాల్లో కాదు. అందుకని ఆకాశం ఆలకించము, భూమి చెవి ఎక్కువ, నా పిల్లలు నేను పెద్దవారిని చేసి పెంచి పెద్దవారిని చేస్తాను, నా మాట వింటలేదని ఎవరితో చెబుతున్నాడండి ఆయన? ఆకాశంతో, భూమితో. దీంట్లో వాటికి చెవులు ఉండయా? ఎస్ ఉండయండి. అంటే ఆయన మాట, ఎందుకంటే వాటిని కలగజేసింది ఎవరు? ఆయనే. కాబట్టి ఆయన మాట వింటాయండి అయ్యి, మన మాట వింటాయండి అయ్యి భూమి. కానీ అలాగే బోధకుడు కూడా ఉన్నది ఉన్నట్టుగా బోధించాలండి. శవానికైతే కళ్ళు ఉంటాయి, కాళ్ళు ఉంటాయి, తలకాయ ఉంటుంది, గుండె ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ కొట్టుకుంటుంది, మాట్లాడిద్దండి. అప్పటి వరకు అన్ని ఆహార పదార్థాలు తిన్నటువంటి అతను మంచి ఆహార పదార్థాలు తీసుకొచ్చి పెడితే తినంటే తింటాడండి. ఎందుకనండి? కారణం ఏంటి? ఆ యొక్క శరీరంలో ఆత్మ లేదు కాబట్టి. అది కనుక పోయిందనుకో నీకు ఎలాంటి ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. శరీరం అనేది రోజు రోజుకి కుళ్ళిపోద్దండి. ఇక అందుకని ఇక్కడ కుళ్ళిపోయిన శరీరాన్ని మా దగ్గర కొంచెం ఆ వాసన తట్టుకోలేము కాబట్టి తీసుకెళ్ళి ఒకసారి భద్రంగా పారేయటమో లేదా తగలబెట్టడమో చేస్తారు. ఇందాక చెప్పారు కదా, పివి సుందర్ గారిని ఏం చేశారండి? క్షమించండి, పివి నరసింహరావు గారిని ఏం చేశారండి? గంధపు చెక్కలో పేర్చారు, చక్కగా నెయ్యి పోసి మొత్తం తగలబెట్టారు. ఎందుకంటే ఆయన ప్రధానమంత్రి కాబట్టి ఆయన స్టేటస్. ఆయన అప్పుడు ఆయన కేకలు పెట్టాడండి ఆయన. ఎందుకనంటే దాంట్లో ఆత్మ లేదు కాబట్టి. అదే ఆత్మ ఉంటే అందరినీ పక్క పట్టించేవాడే, పక్కకున్నాను చూసారా? అదనమాట. అలాగే ఇప్పుడు కరెంటు ఉందండి. కరెంటు ఎన్ని పనులు చేయగలుగుతుందండి? ఫ్రిడ్జ్ ఆడించగలిగింది, కూలరు, అలాగే ట్యూబ్లైట్, బల్బులు, మిక్సీ, వాషింగ్ మిషన్, ఇవన్నీ కూడా వచ్చింది. మరి దాంట్లో ఏముందండి? శక్తి, విద్యుత్ శక్తి ఉందన్నమాట. అలాగే మనిషి కూడా బ్రతికుండంగా అనేక పనులు చేస్తూ ఉంటాడండి. ఏం పనులు చేస్తాడంటే డ్యూటీకి వెళ్తాడు, ఇంటికి వస్తాడు, కూరగాయలు కొనడానికి వెళ్తాడు, అటు వెళ్తాడు, ఇటు వెళ్తాడు. కరెంటు కనుక ఎన్ని పనులు అయితే చేస్తుందో మనిషి కూడా ఏం చేస్తాడు? అన్ని పనులు చేయగలుగుతాడండి. అదే చనిపోయిన అతను నేను వెళ్ళి కొద్ది కరెంటు బిల్లు కట్టొస్తాడండి, శవాన్ని వెళ్తాడా? అది కదిలిస్తే అది చేపట్టుకుంటే ఎట్ట అయిపోద్దండి? బిగిసిపోద్దండి, గట్టిగా ఉంటుంది. మీరు శవాన్ని ఎప్పుడైనా పెట్టుకొని చూసారో లేదో, శవాలు ఇట్టుంటాయి కదా కొన్ని, మీరు చెయ్యి ఇట్ట తీయండి, మేము వల్ల ఇద్దాం, చాలా బిగిసిపోతారు అనమాట. ఇక ఎందుకంటే ఆత్మ లేదు కదా, కదలిక అనేది ఉండదన్నమాట వాళ్ళకి. అట్లాగా బిగిసిపోతారండి. అందుకనే దేవుడు ఏం చెప్పారంటే, మీరు ఎవరన్నా వివాహం జరుగుతున్న ఇంటికి వెళ్ళిపోయినా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా చచ్చిపోయిన ఇంటికి మాత్రం వెళ్ళండి మీరు అని చెప్తున్నాడు అని. ఎందుకంటే అక్కడ జరిగే సిచ్యువేషన్ అన్నీ కూడా చూసినప్పుడు మనకి కూడా ఏంటంటే, ఓహో నేను చనిపోయినప్పుడు కూడా ఇలాగే జరుగుతుంది అనమాట అని కొన్ని విషయాలు మనకు తెలుస్తుంది. అందుకని బతికుండగానే చూసామనుకోండి, మనం చేసిన తప్పులు, అందరితో మంచిగా ఉండాలి, ఎవరితో కయ్యం పెట్టుకోకూడదు, చక్కగా ప్రేమించాలి, ఇలాంటి విషయాలు అనేది మనకు కొంచెం బాధపడాలండి. అక్కడికి శవాన్ని ఏదో చూసి రావటం కాదు, అక్కడ కొంత నేర్చుకోవాలి. అక్కడ కూడా మనకి దేవుడు పాఠాన్ని చెబుతున్నాడండి. ఆత్మ సావదు, అగ్ని ఆరదు. కాబట్టి మనం చచ్చిపోయినటువంటి మాత్రం ఖచ్చితంగా వెళ్ళి మనం అక్కడ కొంత మెసేజ్ అనేది మనం తీసుకోవటం మంచిదండి. ఇక విషయాన్ని అయితే గమనించినప్పుడు కరెంటు చెప్పాను కదా, కరెంటు పాస్ అవుతూ ఉంటుంది, కానీ అది ఎన్నో పనులు చేస్తుంది. అలాగే మనిషి కూడా భూమి మీదకి వచ్చిన తర్వాత ఎన్నో పనులు, పుట్టిన దగ్గర నుంచి 60, 70, 80 సంవత్సరాలు బతుకుతూ ఉంటాడు, ఎన్నో పనులు చేస్తూ ఉంటాడు. అలాగే సడన్గా కరెంటు పోయింది అనుకోండి, ఇప్పుడు కరెంటు పోతే లైట్ వెలిగిద్దండి, ఫ్యాన్ తిరిగిద్దా? ఎందుకని?
దాంట్లో శక్తి లేదు. మరి అంతకుముందు ఎరుగుతుంది కదా, ఇప్పుడు ఎరుగుతుంది కదా, మరి అప్పుడు ఎందుకు ఎరగదు? అలాగే మనిషిలో కూడా ప్రాణము లేదా ఆత్మ ఉన్నంత వరకు మాత్రమే కదలికలు అనేవి జరుగుతాయి. కానీ ఆత్మ వెళ్ళిపోగానే చేతులు ఉంటాయి, కాళ్ళు ఉంటాయి, గుండె ఉంటుంది, కానీ అవన్నీ కూడా పనిచేయవు. ఇది ప్రతి ఒక్క క్రైస్తవులు కూడా తెలుసుకోవాలి. శవానికి బాధ కూడా ఏముండదండి. శవానికి నుప్పట్టించామనుకోండి, లేకపోతే గోతులో పెట్టేసి కప్పేసామనుకోండి, నన్ను బతుకున్నప్పుడు గోతులో పెట్టి కప్పేస్తే ఊరుకుంటాడండి? అందరూ ఎదిరించుకునే సరే బయటకు వచ్చేస్తాడు. అదే చచ్చిపోయిన తర్వాత బాధ పెడితే గోతులో మాట్లాడడం అన్నమాట. ఎందుకంటే దాంట్లో ఆత్మ లేదు కాబట్టి. ఇంకా మనం చూడగలిగితే ఒకసారి దేవుడు మోషే గారితో చెప్పి నా మాటగా వాళ్ళకి చెప్పంటే ఆయన ఒక మాట చెప్పడం జరిగిందండి. దేవుడి యొక్క లక్షణాలు ఏంటో ఇక్కడ ఈ వచనం మనం చూద్దాం. నిర్గమకాండము 3వ అధ్యాయం 13, 14, 15 వచనాలు ఒక్కసారి చదువుకుందామండి. నిర్గమకాండము 3వ అధ్యాయం 13, 14, 15 వచనాలు అండి. 3, 13, 14, 15 వచనాలండి. మోషే చిత్తగించము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూసి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపిణీ వారితో చెప్పగా వారు ఆయన పేరేమని ఆయన వాళ్ళని అడుగుతారు. అప్పుడు దేవుడు ఏం చెబుతున్నాడు? అందుకు దేవుడు అందుకు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన మరియు దేవుడు మోషేతో చెప్పాను, నీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అయిన యెహోవా మీ ఇద్దరు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుకు చెప్పవలెనని నిరంతరము నా నామమే ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థం. చాలా ఇదండి. మోషే గారితో ఏం చెప్పాడండి దేవుడు? నేను ఉన్నవాడను పుట్టినవాడను కాదు, నేను ఉన్నవాడను. మనం అందరం ఎవరు అండి? పుట్టిన వాళ్ళము. దేవుడు ఉన్నవాడు. అదండి ఉన్నవాడు అంటే ఆయనకి మళ్ళీ చావు ఉంటుందండి. ఉన్నవానికి చావు ఉంటుందా? ఉండదు. మరి చావు ఎవరికి ఉందండి? మనుషులుగా పుట్టిన మనకు మాత్రమే చావు ఉందండి. అది దేనికి చావు ఉందండి? శరీరానికి మాత్రమే. అలాగే ఉన్నవాడైన ఆయనలో నుంచి మనం వచ్చాం కాబట్టి మనం కూడా ఉన్నవాళ్ళమేనా? ఎస్, ఉన్నవాళ్ళమే. ఈ పాయింట్ మనం అర్థం చేసుకోవాలండి. దేవుడు ఉన్నవాడైతే మనం కూడా ఉన్నవాళ్ళమే. ఎక్కడ ఉన్నవాళ్ళం? మనం ఆయనలోనే ఉన్నవాళ్ళం. మనం ఈ భూమి మీదకి రాకమునుపు ఎక్కడ ఉన్నాము? తరతరముల నుండి నివాస స్థలము నీవే, నీలోనే ఉన్నాం మేము. పరలోక రాజ్యంలో కదండి, ఆయన పరలోక రాజ్యంలో ఉన్నారు. కానీ ఆయన ఎక్కడున్నారు? మనమందరం ఎక్కడ ఉన్నాం? ఆయనలో ఉన్నామండి. అది మనమందరం కూడా ఎక్కడి నుంచి వచ్చామంటే దేవునిలో నుంచి వచ్చామండి. ఇప్పుడు మనం కూడా ఉన్నవారమేనా? ఎస్, మనం కూడా ఉన్నవారమే. ఎప్పుడండి? ఈ శరీరం నశించిపోద్దేమో, కానీ తర్వాత పరదేశికి వెళ్ళినా, నరకానికి వెళ్ళినా అక్కడ కూడా మన ఆత్మ అనేది, అదే మన టైటిల్ ఏంటంటే ఆత్మ చావదు, అగ్ని ఆరదు. మనకు కూడా దేవునికి ఎలాగైతే అంతం లేదో మనకు కూడా అంతము లేదు. మరి 60-70 సంవత్సరాలు ఎందుకు ఇచ్చాడు మనకంటే, ఇక్కడ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయనకి పిల్లలు కావాలి కాబట్టి భూమిని నిర్ణయించి ఆయన చిత్తానుసారంగా జీవించి మళ్ళీ నా దగ్గరికి రండి అని చెబుతున్నాడు ఆయన. కానీ ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు. అదే మైనస్ ఇక్కడ. ఆయన కోరిక నాకు పిల్లలు కావాలి, భూమిని నిందించాలి, నా మాట వినాలి, నేను స్తుతించాలి, ఘనపరచాలి, మహిమపరచాలి. అది ఆయన కోరిక. మరి ఆయన కోరిక తప్పందామండి? కరెక్టా? ఆయన కోరిక కరెక్టా తప్ప? చెప్పండి ఆన్సర్. ఎందుకంటే ఆయన మనకు అన్నీ ఇచ్చాడు కదా.
మన పుట్టకముందే ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేసాడు అని మనకి ఇవ్వాల్సింది ఏం లేదు. మన కొంతమంది ఏమంటారంటే నాకు అప్పుల పాలు అయ్యానని డబ్బులు ఇవ్వట్లేదు అంటే ఇవ్వాల్సిన టైంలో ఇస్తాడు. ఇచ్చేదా కొంచెం ఓపిక పట్టాల్సిందే. ఎందుకంటే డబ్బులు ఇచ్చిన కానీ ఇప్పుడు కొంతమంది మేము బయట చూస్తూ ఉంటాం, కోట్లు ఉన్నోళ్ళు వాళ్ళు ఏమైనా మందిరాలకు వస్తారండి, ఏం చేస్తూ ఉంటారు ఈ ఆదివారం రోజున ఫంక్షన్లని, డిన్నర్స్ అని, ఇదని అదని చేస్తారు. మనం కూడా ఎక్కువ డబ్బు ఇచ్చి ఫస్ట్ నుంచే ఇచ్చాడు అనుకోండి, మనం కూడా లోకంలో కలిసిపోతామేమో. డబ్బు బాగా కడుపు నిండా డబ్బు ఉండడం వాళ్ళ లెక్క వేరుగా ఉంటుంది, మనలాంటి వాళ్ళు లెక్క వేరుగా ఉంటుందండి. మనం అంటే దేవుడు అంటే భయపడతాం, డబ్బు ఉండడు అసలు దేనికైనా భయపడతాడంటే 100 కోట్ల డబ్బు ఉందనుకోండి, ఇక ఎక్కడో కొద్ది మంది కనిపిస్తూ ఉంటారు కానీ దేవుడు అంటే భయం ఉండేవాళ్ళు ఇక చాలామంది 100 కోట్ల డబ్బు ఉంటే తలకాయ ఎగరేస్తూ ఉంటారండి. 100 కోట్లు కూడా అసలు 1 కోటి 2 కోట్లు ఉంటేనే అసలు భూమి మీద ఎగరదు. అందుకని దేవుడు మనల్ని ఎలా మనకి ఆహారం ఇవ్వాలి ఇస్తాడు అన్నీ కూడా ఇక్కడ మన పరీక్ష పెడతాడండి. ఇప్పుడు యోబు గారిని ఎందుకంటే మరి ఆయన పరీక్షించింది ఈయన నిలబడతాడు లేడా అని. అలాగే మనకు కూడా పరీక్షలు ఉంటాయండి. చాలామంది ఏమనుకుంటారంటే యోబు గారినే కదా పరీక్షించింది మనకి లేవులు అనుకుంటారండి. మనకి సంబంధించిన ఈ కాలంలో మనల్ని కూడా ఆయన పరీక్షిస్తాడు. ఇది మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. పరీక్ష లేకుండా ఇప్పుడు నీకు కలెక్టర్ అవ్వాలంటే ఎగ్జామ్ పెడతారండి, ఆయనకి డైరెక్ట్ పోస్ట్ ఇచ్చేస్తారా? ఎన్నో ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి మెరిట్ వచ్చి ఎన్ని చేస్తేనే జిల్లా కలెక్టర్గా ఇస్తారు. మరి అలాగే నీకు ఈ లోకం నుంచి ఇంకో లోకానికి వెళ్ళాలంటే మరి ఇంకెంత కష్టం అండి. ఈ పాపిష్టి లోకంలోంచి నిజంగా ఇది పాపిష్టి లోకం అని చెప్పుకోవచ్చు. ఎటు చూసినా చీకటే, ఇటు చూస్తే చీకటి, అటు చూసినా చీకటి, ఇటు చూసినా చీకటి. అలాంటి చీకటిగా ఉన్నటువంటి ఈ లోకంలో ఒక మనిషి వచ్చి 60-70 సంవత్సరాలు బతికి మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే చాలా కష్టమైన పని, నేను కాదంటలేదు. కానీ అది మన దేవుడిని కనుక మనము నమ్ముకుంటే ఈజీగా ఉంటుందండి. అది ఒక దారి అనేది తెలిస్తే మనం ఈజీగా వెళ్ళగలుగుతామండి. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలండి, ఇటు వెళ్తామండి. హైదరాబాదు ఎప్పటికి వెళ్తాం, ఇటు వెళ్తే మైలవరం వెళ్తాం, తిరువురు వెళ్తాం, అటు నుంచి భద్రాచలం వెళ్తాం, మణుగూరు వెళ్తాం, కొత్తగూడెం అటు తగులుతాయి. అదే హైదరాబాద్ వెళ్ళాలంటే ఇటు ఇబ్రహీంపట్నం వెళ్ళి అక్కడికి వెళ్ళి బస్సు ఎక్కితే 5-6 గంటలు తీసుకెళ్ళి నేను హైదరాబాద్ వెళ్తాను. ఇటు వెళ్తే ఇటు వెళ్ళి బోర్డు అంత టైం వేస్ట్ అయిపోద్ది అన్నమాట. అందుకని మనం దారి తెలుసుకున్నాం కాబట్టి మనకు దారి ఏంటంటే పర్లోక రాజ్యానికి వెళ్ళడానికి దారి ఏంటి? యేసు రక్తం అండి. బస్సు ఎక్కితే హైదరాబాద్ వెళ్తాం, యేసు రక్తం ఉండటం వల్ల మనకి పరలోక రాజ్యానికి దారి దొరికిందని. అది మనం ఆ దారి తెలుసుకున్నాం కాబట్టి ఆ దారి వెంట వెళ్తే దీని యొక్క వాక్య ప్రకారంగా వెళ్తే మనం పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతామండి. మరి ఇశ్రాయేలీయులు లేదా యూదులు మరి దేవుణ్ణి ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే ఒక మాట చూద్దామండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం అండి. ఎద్దు తన కామందు నెరుగును, సొంతవాని దొడ్డి తెలుసుకును. ఇశ్రాయేలుకు తెలియలేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరువు చేయి పిల్లలారా, మీకు శ్రమ. సరే అండి. దేవుడు ఏమనంటే ఇశ్రాయేలు అంటే ఆయన మాట అట్లా కొంతమంది మన భారతదేశంలో కూడా మేము యూదులు అని చెప్పుకొని తిరుగుతున్నారండి. ఇప్పుడు ఎవరైనా యూదులు ఉన్నారండి? మనం ఎవరు అండి? భారతీయులం అయితే మరి వీళ్ళు యూదులు అని చెప్పుకున్నారు ఏంటండి? కొంతమంది మేము యూదులు అని చెప్పుకున్నప్పుడు గుంటూరులో కొంతమంది ఉన్నారంట, ఇంకో చోట హైదరాబాద్లో ఉన్నారంట, కొన్ని ఏరియాల్లో ఉన్న మేము యూదులు అని చెప్పుకున్నారు. అందుకనే దేవుడు అంటే వీళ్ళు సొంతలో వీళ్ళకి తెలివి లేదు అన్నాడు అనమాట. దేవుని విషయంలో వీళ్ళు ఎన్నోసార్లు కోపం తెప్పించారండి. మోషే గారు అక్కడికి సినాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు వీళ్ళు దారి చూపించడానికి ఏం తయారు చేసుకున్నారండి మీకు తెలుసుగా? బంగారం దూడం తయారు చేసుకున్నారు. మరి అంత తెలివి ఉందండి వాళ్ళకి. దేవుడే వాళ్ళకి నడిపిస్తూ ఉంటుంటే ఎలాంటి తొక్లక పనులు చేస్తుంటే వాళ్ళు ఏమంటారు? సొంటలు అంటారు అన్నమాట వాళ్ళని. అందుకని కొంతమంది ఇప్పుడు ఏంటంటే మన యొక్క భారతదేశానికి వచ్చి మేము యూదులం అని చెప్పుకుంటున్నారండి. ఎలా యూదులు అవుతారండి? క్రీస్తుని ధరిస్తే క్రైస్తవులు అవుతారు, కానీ
యూదులు భారతీయులు అండి. మన పూర్వీకులు ఎవరండి? భారతీయ విగ్రహారాధన చేసేవాళ్ళు. వాళ్ళందరూ కూడా అప్పుడు భారతీయులే. మరి ఇప్పుడు వీళ్ళు యూదులు అని చెప్పుకుంటారండి. యూదులు ఎవరు లేరండి. ఎప్పుడైతే యేసుక్రీస్తుల వారు ఉభయులను ఒకటి చేసేసాడో, ఆయన యేసుక్రీస్తు వారు సిలువలో ఉన్నప్పుడు దేవాలయపు తెర ఏమైందంటండి, నడిమికి చినిగిపోయిందంట. అప్పుడు దానికి అర్థం ఏంటండి? ఈ ప్రపంచంలో యూదులు ఇశ్రాయేలీలు అన్యులని తేడా లేదు, అందరూ ఒకటైపోయారు. మరి ఇప్పుడు ఈ కొంతమంది మన ఏరియా కొంతమంది ఇంకా రాలేదేమో కానీ కొన్ని ఏరియాల్లో వచ్చి మీరు యూదులు అని చెప్పుకుంటున్నారండి. ఏదో గొప్పగా చెప్పుకుంటున్నారు మళ్ళీ యూదులు అని. యూదులు ఎవరో లేరు, అది మనం తెలుసుకోవాలండి. అందుకని వాళ్ళ విషయమై దేవుడు బాధపడతానే ఉంటాడండి. ఇంకా మనం చూడగలిగితే లోకాసువార్త 3వ అధ్యాయం 38 వచ్చిన ఒకసారి చూడండి. లోకాసువార్త 3వ అధ్యాయం 38 వచ్చినామండి. కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. ఎస్, మనందరం ఎవరు అండి? దేవునికి కుమారులు అండి. ఆదాము గారు దేవునికి కుమారుడు. ఆయన యొక్క సంతానమైన మనమందరం ఎక్కడి నుంచి వేరే చోట నుంచి వచ్చావా? అక్కడి నుంచే ప్రతి ఒక్కరూ వచ్చాం. కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే అది దేవుని కుమారులు అంటే ఒప్పుకోరండి. చాలామంది ఒప్పుకోవట్లేదు. కానీ బైబిల్ ఏం చెబుతుంది? కొంతమంది అంటారు బైబిల్లో ఉన్నది చెప్పమాక, మామూలుగా చెప్పండి. మనం ఇంకో విషయం ఏంటంటే మనం అందరం కూడా ఎప్పుడైనా సరే బైబిల్లో ఉన్న విషయాన్ని చెప్పాలండి. బైబిల్ ఎక్కడైతే మాట్లాడకుండా ఉంటుందో అక్కడ మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, మనకు సంబంధం లేదు. మనం మాట్లాడితే ఎక్కడైనా సరే బైబిల్లోని వచనాలని కోడ్ చేసుకొని మాట్లాడాలి. లేకపోతే మనం మాట్లాడితే మన యొక్క మాటలు అక్కడ గెలవు అనమాట. ఇక్కడ దేవుడే చెబుతుంటే మీరందరూ కూడా నాకు కుమారులు, ఆదాము గారు నాకు కుమారుడు, మీరందరూ కూడా నాకు పిల్లలు అయ్యా అని చెబుతుంటే కాదు అని అంటారేంటి? ఒకడే కుక్క నుంచి వచ్చాడు అంటాడు, ఒకడు కోతి నుంచి వచ్చాడు అంటారు. ఇవన్నీ నిజమేనండి? కోతి నుంచి రావటం అలా ఒక మనుషుని నుండి ప్రతి జాతి కూడా రావటం జరిగిందని బైబిల్ చెబుతుంటే ఆ మాట కూడా చూద్దామండి. అపొస్తలుల కార్యము 17వ అధ్యాయం 26 వచ్చిన ఒకసారి చూడండి. అపొస్తలుల కార్యము 17వ అధ్యాయం 26 వచ్చినామండి. మరియు యావత్తు భూమి మీద కాపురము ఉండటానికి ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషుని సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడవలాడి కనుగొందురేమోనని తన్ను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలు ఏర్పరచను. అదండి, ఆయన మనలో సరిపోద్దండి. ఇక్కడ ఏంటంటే మనం ఎవరి నుంచి వచ్చామండి? మనం ఎవరి నుంచి వచ్చాము? ఒక్కరి నుండి. ఫస్ట్ మానవుడు ఎవరండి? ఆదాము గారు. ఆదాము గారు ఎక్కడి నుంచి వచ్చాడు? ఇందాక మనం చదువుకున్నట్లుగా దేవుడి నుంచి. ఇప్పుడు మనమందరం కూడా వెనక వెళ్ళిపోతే ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలండి? మనం అందరం కూడా ఇది మనకు కావాల్సిన పాయింట్. మనం అందరం కూడా ఈ భూమి మీదకి రాకముందు ఎక్కడ ఉన్నామండి? దేవునిలో ఉన్నాము. తరతరములకు నివాస స్థలము నీవే మాకు దేవ. దేవుళ్ళలోనే మనం అక్కడే ఉన్నాము. అక్కడి నుంచి మనకి మరి ఆయనకి నేను ఉన్నవాడని చెప్పుకున్నాడు కదా. ఆయన ఉన్నవాడు అయితే మనం కూడా ఏమవుతామండి? ఉన్నవాళ్ళమే అవుతాం. కాకపోతే ఈ శరీరంతో భూమి మీదకి వచ్చి ఈ కొంచెం కాలం, ఈ 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు బ్రతికి మనం ఎక్కడికి వెళ్ళాలండి? పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఆయన యొక్క కోరిక అనమాట. అది మన ఆత్మ అనేది అగ్నిలో కాలిపోకుండా ఉండాలని, ఎప్పుడు కూడా ఆయనతో పాటు మనం ఉండాలని కోరుకోవాలన్నమాట. మనకి ముగింపు అనేది లేదండి. చాలామంది అనుకుంటారంటే చనిపోయిన వాళ్ళు లేక
చాప్టర్ క్లోజ్గా అనుకుంటారు. నో అక్కడే మొదలైంది. స్టార్ట్ అవుతుంది అనమాట. దేవుడు ఇంకో మాట కూడా చెబుతున్నారు. మన దగ్గర మనం చదువుకున్న వచ్చిన కీర్తన గ్రంథము 90వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి. మనం ఎక్కడి నుంచి వచ్చాము ఇక్కడ క్లారిటీ ఇవ్వటం జరిగింది. దేవుడు ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునిపే, భూమిని లోకమును నువ్వు పుట్టింపక మునిపే, యుగ యుగములు నీవే దేవుడు. అది తరతరాలుగా ఫస్ట్ దేవుడిలో మనం ఉన్నాం. దేవుడి నుంచి ఫస్ట్ ఎవరిని తీసుకొచ్చారంటే ఆదాము గారిని తీసుకొచ్చారు. ఆదాము గారి ద్వారాగా మనం అందరం కూడా ఈ భూమి మీదకే రావటం జరిగింది అన్నమాట. వచ్చిన మనమందరం కూడా ఈ కొంచెం కాలం, ఈ 60-70 సంవత్సరాలు ఈ యొక్క జీవితకాలంలో దేవునికి మనము ఇష్టలుగా జీవించి చనిపోవాలండి. లేకపోతే ఏమైందండి నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్క మనందరం కూడా గ్రహించాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా కుటుంబాలతో సహా రక్షణలోనికి రావాలండి. కుటుంబాలతో రక్షణలోనికి వస్తేనే మనం, సపోజు మన ఇంట్లో నలుగురు ఉన్నామండి, నలుగురిలో ఒకళ్ళే పరలోక రాజ్యానికి వెళ్ళి మిగతా వాళ్ళు ముగ్గురు నరకానికి వెళ్ళిపోతే మిగతా వాళ్ళు అక్కడ పరదేశంలో కానీ పరలోక రాజ్యంలో సంతోషంగా ఉండగలుగుతారండి? నలుగురిలో ముగ్గురు నరకానికి వెళ్ళిపోయి ఒకళ్ళే పరలోక రాజ్యానికి వెళ్తే మనకు సంతోషం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదని చెప్పుకోవచ్చండి. మరి మనకి ఎట్లా తెలిసిద్దండి? మరి వాళ్ళు ఉండేది పరలోక రాజ్యంలోగా, మనం ఉండేది నరకంలోగా అంటే ఎట్లా తెలిసిద్దండి? బైబిల్లో ప్రకారంగా తెలిసిద్దండి. ధనవంతుడు ఎక్కడ ఉన్నాడండి? అగ్నిగుణంలో ఉన్నాడు. లాజర్ గారు ఎక్కడ ఉన్నారండి? పరదేశంలో ఉన్నారు. ఈ ధనవంతుడు ఏం మాట్లాడుతున్నాడు? అబ్రహాం గారు ధనవంతుడు మాట్లాడుతున్నారు చూసారా? ఈయన అగ్నిగుండంలో యాతన పడే స్థానంలో ఉన్నాడు, ఆయన పరదేశంలో ఉన్నాడు. పరదేశంలో ఉండేవాళ్ళు ఇక్కడ కాలిపోయే వాళ్ళకి చూసుకోవడానికి అవకాశం ఉందా అంటే ఎస్, చూసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అప్పుడు మన కుటుంబం సంబంధించిన ఒకళ్ళు అక్కడ పరదేశంలో ఉండేది, మిగతా ముగ్గురు ఇక్కడ కాలిపోతుంటే అక్కడ ఆయన సంతోషంగా ఉండగలుగుతాడా? అప్పుడు అదే చెబుతున్నాడు ఆయన. ఏమని అడిగాడండి అబ్రహాం గారిని? భూమి మీద ఇంకా నాకు సహోదరులు ఉండారయ్యా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం సువార్త నేను వెళ్ళి చెప్పొస్తాను, నాకు కొంచెం టైం ఇయ్యా అన్నాడు. ఒక్కసారి భూమి ఇక్కడ నరకానికి వచ్చిన వాళ్ళు, యాతన పడే స్థలానికి వచ్చిన వాళ్ళు మళ్ళీ వెళ్ళి చెప్పడానికి పర్మిషన్ లేదయ్యా అని చెప్పడం జరిగింది అన్నమాట. ఒక్కసారి కింద పాత్రలకు వెళ్ళిపోతే భూమి మీద అయితే మరి ఎన్నో సంవత్సరాలు టైం ఇస్తున్నాడు. మన కుటుంబ సభ్యులను మార్చుకోవడానికి టైం ఇస్తున్నాడు, మన రక్త సంబంధికులందరినీ మార్చుకోవడానికి టైం ఇస్తున్నాడు, మన ఫ్రెండ్స్ని, మనకి సమాజాన్ని మార్చడానికి, వాళ్ళని కూడా రక్షణ తీసుకోవడానికి ఎంతో సమయం ఇస్తున్నాడండి. అప్పుడు ఉపయోగించుకోకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నాకు అన్ని ఒక వారం రోజులు 10 రోజులు టైం ఇయ్యి మా సోదరులు చెప్పొస్తారంటే ఇస్తాడండి దేవుడు? ఇవ్వడండి. అందుకని ఈ భూమి మీద ఉండగానే మనం అందరం కూడా దేవునుడు ఎంత కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా సరే దేవునిలో కనుక మనము అభివృద్ధి చెందితే కనుక మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం చక్కగా తరతరములకు మన నివాసస్థానం ఎక్కడండి? దేవునిలో ఉందండి. మనకి ఈ భూమి మీదకి రాకముందు నేను వచ్చి 46 సంవత్సరాలు అవుతుంది. ఈ 46 సంవత్సరాల ముందు ఎక్కడ ఉన్నానండి? నేను దేవునిలో ఉన్నానండి. మీరైనా అంతే, మీరైనా నేనైనా ఎవరైనా సరే దేవునిలో ఉన్న మనం భూమి మీదకి వచ్చి ఆయన తెలుసుకున్నాం. ఇప్పుడు తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో. తెలియని వాళ్ళు లేరండి? దేవుడు తెలియని వాళ్ళు ఏదేదో చేస్తూ ఉంటారు, అదని ఇదని అదేదో చేస్తుంటారు. కానీ దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని ఆకర్షించి ఆయన దగ్గరికి తీసుకొచ్చి కూర్చోబెట్టుకొని ఆయన ఎన్నో మంచి మాటలు నేర్పిస్తున్నాడు. మనం మంచి మాటలు నేర్చుకొని కూడా మనం ఆయన గ్రహించకపోయినట్టయితే మనంతా దౌర్భాగ్యులు ఎవరు ఉన్నారని పౌలు గారు చెబుతూ ఉంటాడండి. ఈ 60-70 సంవత్సరాల కొరకే మీరు క్రీస్తులోనికి వచ్చినట్టయితే మీ అంత దౌర్భాగ్యులు ఎవరో లేరు అంటున్నాడు ఆయన. దౌర్భాగ్యులు అంటే ఏంటండి? అర్థం ఏంటి? అదృష్టం లేని వాళ్ళు. మీ అంత దరిద్రులు, దౌర్భాగ్యులు ఇక ఎన్నైనా చెప్పుకోవచ్చు అన్నమాట. దౌర్భాగ్యులు అని రాయించాడండి దేవుడు బైబిల్లో. అందుకని ఆ దౌర్భాగ్యపు స్థితిలోనికి మనం వెళ్లకుండా ఉండాలంటే, మన ఆత్మ అగ్నిలో కాలకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఈ 60-70 సంవత్సరాలు, మహా అయితే 70 ఏళ్ళు, ఇంకా గట్టిగా ఈ జనరేషన్ వాళ్ళు 80 దాకా పోరండి. 70 లోపే రాలిపోతారు అనుకున్నాను నేనైతే. ఎందుకంటే మనం తీసుకునే ఆహారం అంతా కూడా అంత పొల్యూటివ్ ఆహారం తీసుకుంటున్నామండి.
కాబట్టి మనకన్నా ముందు జనరేషన్ వాళ్ళు 70-80 దాకా కొట్టుకొస్తున్నారు అట్టొకట. మనం 70కి ఫుల్ స్టాప్ అయిపోద్ది అనుకోండి. కాబట్టి ఈ 70 సంవత్సరాలు మనము దేవుని కొరకు జీవించినట్టయితే మనం రక్షణలోకి వచ్చి మనల్ని మనం రక్షించుకుంటూ, మన పిల్లలను రక్షించుకుంటూ, మన రక్త సంబంధికులను రక్షించుకుంటూ, ఇంకా బయటకు వెళ్ళి 4 మాటలు నేర్చుకున్న మాటలు, లేదా నీకు చెప్పడం రాదు చెప్పించే పనన్నా ఎవరన్నా మంచి సేవకులు ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగే, వాక్యం చెప్పగలిగే సేవకుల్ని పిలిపించుకొని వాళ్ళతో చెప్పేయండి, తప్పేం లేదు. నీకు చెప్పడం రాదు, రానప్పుడు నువ్వు చెప్పడం రావట్లేదని చెప్పి నేను నరకంలో వేస్తున్నాడా దేవుడుకి చాలా అవకాశాలు ఇచ్చాడండి తెలుసా. నువ్వు వాక్యం చెప్పే వాళ్ళకి డబ్బులు ఇచ్చినా పర్వాలా, డబ్బులు ఇచ్చి వాళ్ళ చేతైనా వాక్యం చెప్పచ్చు. లేకపోతే నీ కుటుంబం ఆరాధన పెట్టుకోండి, లేకపోతే నెలకోసారో 2 నెలలకి ఒకసారో మీ చుట్టుపక్కల వాళ్ళని పిలిచి అయినా ఆరాధన పెట్టుకోవాలి. లేదా సమాజానికైనా వెళ్ళి ఒక సువార్తికునికైనా వాక్యం చెప్పవచ్చు, లేదా ఒక సంఘ కాపురికైనా చెప్పుకోవచ్చు, లేదా అప్పుడప్పుడైనా సరే సువార్త పరిచర్య అయినా చేయాలి. ఇవన్నీ కూడా చేసినట్టయితే మనము మన ఆత్మ నిత్య అగ్నిగుండానికి వెళ్లకుండా నిత్యము జీవించే దేవునిలోనికి మనం వెళ్ళగలుగుతాం అన్నమాట. యొక్క మాటలన్నీ కూడా మనం గ్రహించాలండి. అదే దేవుడు అదే చెబుతున్నాడు అనమాట. ఆత్మ చావదు, అగ్ని యేసుక్రీస్తు వారి ఫస్ట్ చెప్పిన మాట ఒక్కసారి చదువుకొని ముందు చేసుకున్నామండి. యోహాను సువార్త 6:63 వచనం. ఇది చాలా ఇంపార్టెంట్ వచనం. ఈ వచనం అర్థమైతే మనకి ఈ పాఠం కూడా అర్థమైనట్టే. యోహాను సువార్త 6:63 వచనం ఒకసారి చదవాల్సిందిగా తెలియజేస్తున్నానండి. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. చాలండి. ఈ ఒక్క మాట మనం హృదయంలోనికి మైండ్లోనికి ఎక్కించుకుంటే సరిపోద్దండి. బైబిల్ మొత్తం కూడా ఈ యొక్క మాటలో ఉంది. అలాగే ఇంకొక మాట ఏంటంటే, నిన్ను వల్ల నిన్ను ఈ యొక్క పొరుగు వారిని ప్రేమించాలి, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ వివేకతో, పూర్ణ సత్యంతో దేవుని ఆరాధించాలి. ఈ పనులు కనుక మనం చేసి అన్నట్టయితే చాలా సింపులేనండి. మనం చాలా కష్టం అనుకుంటాం, కానీ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే కొన్ని రూట్ ఇందుకు చెప్పాను కదా, మనం హైదరాబాద్ వెళ్ళాలంటే హైదరాబాద్ బస్సే ఎక్కాలి. ఇది వేరే బస్సులో ఎక్కితే వెళ్తామండి, వెళ్ళలేము. అలాగే మన పరలోక రాజ్యం వెళ్ళాలంటే మనకు రూట్ ఏంటండి? యేసు రక్తము అంటే దేవుని యొక్క వాక్యం, యేసు రక్తము కావాలి. అలాగే ఇంకో విషయం ఏంటంటే మీకు చెబుతున్నాను, ప్రతిరోజు కూడా మనం అందరం మార్నింగ్ ఎలాగో ప్రార్థన చేసుకుంటాం, నైట్ పడుకునేటప్పుడు కూడా మన నలుగురికి చెబుతున్నాను, బయట వాళ్ళకే కాదు మనందరికీ కూడా మనము ఈ రోజంతా చేసిన తప్పులు పాపాలన్నీ ఒప్పుకోవాలి. మోకాళ్ళ దండ వేసి ఒప్పుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, పడుకునే ముందు మనం మన యొక్క పాపాలని ఒప్పుకొని యేసు రక్తంలో కడుక్కున్నట్టయితేనే మన మీద ఆ పాపం అనేది లేకుండా క్లియర్ అవుతుంది అనమాట. లేకపోతే అది అలాగే ఉండిపోతే పేరుకుపోతూ ఉంటుంది. అందుకని మనం బాప్తిసం తీసుకున్నాం కాబట్టి, బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రతి దినము కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కొన్ని చిన్న తప్పులైనా చేస్తూ ఉంటాం. నేనేం తప్పు చేశానని అనుకోవటానికి వీల్లేదు. ఒక్కోసారి నోరు జారుతూ ఉంటాం, ఒక్కోసారి ఏదో చిన్న తప్పులు చేస్తూనే ఉంటామండి. కాబట్టి ప్రతి ఒక్క తప్పును కూడా తండ్రి ఈరోజు లేచిన దగ్గర నుంచి ఇప్పటి వరకు గట్ట ద్వారా, నోటి ద్వారా, చేతుల ద్వారా, సమస్త శరీరం ద్వారా, నా మనసు ద్వారా చేసిన పాపాన్ని క్షమించండి అని ప్రార్థన చేసి మరీ మనం ఒప్పుకోవాలి. అప్పుడు ఆయన క్షమిస్తాడు. అప్పుడు మనం పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఈ లోకంలోనూ మనం 60, 70, 80 సంవత్సరాలు జీవించినా ఎక్కడికి వెళ్తామండి? చావు అనేది ఖచ్చితంగా వస్తుందా లేదా? ఖచ్చితంగా వస్తుందండి. ఆ దినంలో మనం టెన్షన్ పడకుండా ముందే మనం గనక దేవునిలో గనక మనం ఉండి ప్రతి దినం కూడా ఇట్లా ప్రార్థన చేసి మన యొక్క పాపాలని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలని. ఇప్పుడు మన ఇంట్లో చెత్త ఉంటుందండి, రోజు ఓడకుండా 3 రోజులకు ఒకసారి ఉడుతుంది అనుకోండి, ఎలా ఉంటుందండి? మొత్తం ఎక్కడ చెత్త అక్కడే ఉంటుంది, గలీజ్గా ఉంటుంది. అలాగే మన యొక్క హృదయం కూడా ఏ రోజుకి ఆ రోజు కడుక్కోవాలండి, మన యొక్క పాపాలను కూడా కడుక్కోవాలి. లేకపోతే అట్లాగే పేరుకుపోతూ ఉంటుంది అన్నమాట. ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా మనం గమనించి, ఆత్మ అనేది చావు లేదండి. ఆత్మను మనం రక్షించుకోవాలంటే మనం ఏ టైంలో చనిపోతామో మన గ్యారంటీ చెప్పలేము. నేను ఇంకా 60 సంవత్సరాలు వచ్చిన దాకా బతుకుతానంటే గ్యారంటీ ఏం లేదండి. ఈ రోజుల్లో ఒకప్పుడు
ఫస్ట్ మనిషికి ఆయుష్కాలం ఎంత ఇచ్చాడండి దేవుడు? 1000 సంవత్సరాలు. దగ్గర 1000 సంవత్సరాలు. అంటే మెతుషుల్లా గారు ఎన్ని సంవత్సరాలు బతికారండి? 969 సంవత్సరాలు బతికారండి. తర్వాత కాలాన్ని దాన్ని కుదించి ఎంతకాలం ఇస్తే వీళ్ళు చాలా తప్పులు చేస్తున్నారు, పాపం చేస్తున్నారని 120కి కుదించాడండి. 120 దల్లా ఇప్పుడు 60, 70, 80 తీసుకొచ్చాడండి. 60, 70 దల్లా ఇప్పుడు ఆవిరి వంటిది అన్నాడు. చాలామంది చిన్నపిల్లలు చనిపోతున్నారా లేదా? ఆ చిన్నపిల్లలు చచ్చిపోవటం ఏంటండి? అది ఆవిరి అయిపోవటమే కదా. అలా మనం కూడా కొంతమంది 30 ఏళ్ళకి చనిపోయే వాళ్ళు ఉన్నారు, 50 ఏళ్ళకి చనిపోయే వాళ్ళు ఉన్నారు. మా అమ్మ అయితే 58 సంవత్సరాలకు చనిపోయింది. చచ్చిపోయే టైం అసలు అమ్మకన్నా పెద్ద వాళ్ళు కూడా ఇంక బతికే ఉండాలి. అంటే తప్పని అనట్లేదు నేను. అట్లాగే చనిపోతాం. నేనైనా మనమైనా ఎవరైనా ఎప్పుడైనా సరే చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ చనిపోయే లోపల మనం నిజమైన దేవుణ్ణి తెలుసుకొని ఉన్నాం. కాబట్టి మన ఆత్మను రక్షించుకోవాలంటే ఖచ్చితంగా బాప్తిస్మం తీసుకొని దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారంగా నడుచుకుంటూ జీవిస్తూ ఉంటే మనం ఆయన ఉండే ఆ మహాలోకానికి చేరుకోవడానికి మనకి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క మాటలు ప్రతి ఒక్కరూ కూడా గ్రహించి దేవుని చిత్తానుసారంగా జీవించి తరతరాలకు కూడా మనం ఆయనలోనే ఉండాలి. అక్కడి నుంచే వచ్చాం, మళ్ళీ అక్కడికే వెళ్ళాలండి. కాబట్టి ఈ యొక్క మాటలు గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తే ఇంతటితో నేను ముగిస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం మా తండ్రి నీకే స్తుతిస్తున్నాను. నీ పిల్లలకు నీ మాటలు చెప్పాను తండ్రి. నైనా మేము నీలోంచే వచ్చాము, మళ్ళీ నీలోనే మరి కలిసిపోవటానికి అట్టి భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని చిన్న మందిగా కూడి ప్రార్థన చేస్తూ ఉండగా మా యొక్క మనవి ఆలకించమని, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే ఆయన ప్రార్థన జరుగుతుందో వారందరినీ కూడా చల్లగా కాచి కాపాడమని, వారందరినీ కూడా ఆయన చేస్తున్న ప్రార్థన ఆలకించమని కృపాగాబ్దాలు ఎల్లప్పుడూ బ్రతిలాడుకుంటూ తండ్రి నీ కృపాగాబ్దాలు ఎల్లప్పుడూ ఉంచమని సహాయం చేయించమని ఉండే మహాలోకానికి చేరుకోవడానికి వీలు వాళ్ళు వెసులుబాటును కలగజేయని బ్రతిలాడుకుంటూ ఈ ప్రార్థనని ప్రికమడం అర్షుడైన అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరినీ, అలాగే మరి రక్త సంబంధాలందరినీ, పక్కన జరుగుతున్న మందిరంలో ఉన్న మరి సేవకుల్ని, అలాగే సంఘాన్ని కూడా జ్ఞానం చేసుకోమని, ప్రతి ఒక్కరికి నీవే తెలియదండ్రి ఆదరించని తోడుగా నడిపించమని ప్రార్థన ప్రికుమారం రక్షుడైన యేసుక్రీస్తు వశిత్కల నామమున అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దయ, కుమారునికి ప్రేమ, పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసం మనకి లోకంలో ఉన్న సకల పరిస్థితులకు ఐదు చూపెట్లకు సదాకాలం తోడుగా నడిపించను గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.